హాయ్ అండి. ఈరోజు మనము టేస్టీ సొరకాయ చట్నీ చేసుకుందాం. చాలా బాగుంటుందండి. మన టెర్రస్ గార్డెన్లో అయిన ఆనపకాయ తీసుకొచ్చి నీట్గా కడిగి ముక్కలు చేసి పెట్టుకున్నా. ఇప్పుడు వడల్పాటి ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది చట్నీలకు. అవి వేగాలి కదా, అందుకని. ఇప్పుడు పచ్చిమిర్చిని 2 ముక్కలుగా చేసి ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుంటే కొంచెం వేగుతుందన్నమాట. అందుకే ముందు పచ్చిమిర్చి వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఇట్లా వేగనివ్వాలి. అది వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి దాంట్లో వేసుకొని కొంచెం వేగనీయాలి. చూడండి, ఇట్లా మంచి నీట్గా కలుపుకుంటే మంచి వేగిపోతుంది. ఇప్పుడు దాంట్లో టమాటాలు వేసుకోవాలి. ఒక రెండు టమాటాలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఎల్లిపాయలు దంచుకోవాలి. ఇవి చిన్న ఎల్లిపాయలు కాబట్టి పొట్టుతో దంచి వేస్తేనే బాగుంటుంది టేస్ట్. పొట్టులో కూడా ఇప్పుడు మంచి ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి అంటారు కదండి. అందుకే పెద్దవైతే ఎట్లా తీస్తాను, ఇవి చిన్నవి కాబట్టి డైరెక్ట్ తీసి దంచి వేసానండి. డైరెక్ట్ దంచి వేస్తే బాగుంటుంది ఎల్లిపాయల పొట్టుతో సహా. ఇప్పుడు అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి. దాంట్లో జీలకర్రతో టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పులుపు కోసమని కొంచెం చింతపండు తీసుకున్నా. కొంచెం కొత్తిమీర వేసి మంచిగా కలుపుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మనం కరివేపాకు ఉట్టప్పుడు తినం కదండి. ఇట్లా చట్నీలో వేస్తే దాంట్లో పేస్ట్ అయిపోతుంది కాబట్టి కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి చట్నీలల్లో. మన బాడీ లోపలికి వెళ్తుంది కాబట్టి ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా కలిపి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇట్లా అది అన్నీ వేసి ఇట్లా కలుపుతూ ఉంటేనే మంచి స్మెల్ వస్తుందండి. అసలు చాలా బాగుంటుంది స్మెల్. ఆనపకాయ చట్నీ చాలా మంచిదండి హెల్త్కి కూడా. అలా మనం ఆర్గానిక్గా పండించుకున్న పంట కాబట్టి తొందరగా వేగిపోతుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. అసలు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం మంచిగా కలుపుకొని ఇప్పుడు కాసేపు వేగనీయాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల్లో వేగిపోతుందండి. ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. ఎందుకంటే ఆర్గానిక్గా మనం ఇంట్లో పండించుకున్నాం కాబట్టి ఒక్క 5 మినిట్స్లో ఇట్లా వేగిపోతుందండి తొందరగా. మూత పెట్టి వేగిన తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత చూడండి, ఇట్లా వేగిపోవాలి మంచిగా. టమాటా, ఆనపకాయ అంటారు, సొరకాయ అంటారు. మంచి వేగాలి. వేగిన తర్వాత మళ్ళీ కాసేపు మూత పెట్టి మంచి మగ్గనియాలి. ఎంత మంచిగా మెత్తగా ఉడికితే మీకు అంత పేస్ట్ మంచిగా అవుతుందన్నమాట. పేస్ట్ మిక్సీలో వేస్తే మంచి పేస్ట్ అవుతుంది. ఇప్పుడు తీసి కొంచెం చల్లార్చి కొంచెం చల్ల అయిపోయిన తర్వాత మిక్సీలో వేసుకొని ఇప్పుడు మిక్సీలో తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరక అన్నట్టు, కొంచెం రఫ్గా ఉన్నట్టు కొట్టుకుంటే మిక్సీ చేసుకుంటే బాగుంటుంది. తినేటప్పుడు కొంచెం పంటి కింద పడితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇష్టం ఉంటే పోపు పెట్టుకోవచ్చు, లేదంటే పెట్టుకోవద్దు. కాకపోతే నాకు పోపు పెడితే నచ్చుతుంది టేస్ట్ కాబట్టి పెడుతున్నా. కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. కొంచెం ఆయిల్ తీసుకొని మనకు పోపు సామాన్లు అన్నీ దాంట్లో వేసుకోవాలండి. మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం ఆవాలు, జీలకర్ర ఇవి వేయాలి దాంట్లో. మంచి అసలు పోపు స్మెల్ భలే వస్తుందండి. చాలా బాగుంటుంది పోపు స్మెల్ మాత్రం. అన్నీ వేసిన తర్వాత కొంచెం వేగనీయాలి. మరి నల్లగా అయితే బాగుండదండి, నల్లగా కానియద్దు. కొంచెం కలర్ చేంజ్ కాగానే కొంచెం ఎల్లిపాయల ఫ్లేవరే దీనికి మెయిన్ కాంబినేషన్ అండి. ఎల్లిపాయలు సూపర్ ఉంటుంది. ఆ స్మెల్ వేయగానే చాలా బాగుంటుంది. ఎల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత తీసి చట్నీలో వేసుకోవాలి. టేస్టీ ఆనపకాయ చట్నీ చాలా బాగుంటుంది. అసలు వేడివేడి అన్నంలో చట్నీ పెట్టుకొని కొన్ని వడియాలు పెట్టుకొని తినాలి.
సూపర్ ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.